ఎన్ని మార్లు చూసినా మరలా చూడాలనిపిస్తుంది సముద్రం. మరి అనేక మంది వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు, ఫ్యామిలీలుగా కుటుంబాలుగా నిలబడి, అంతవరకు ఓకే. కానీ నీటిలోనికి వెళ్ళాలని సాహసం చేయాలంటే మాత్రం స్విమ్మింగ్ వచ్చి ఉండాలి, ఈత వచ్చి ఉండాలి. అలా లేని పక్షంలో సముద్రం నీటిలోనికి వెళ్ళకండి. సముద్రం చూడడానికి ఎంత సరదాగా ఉంటుందో అంతే ప్రమాదకరమైంది కూడా. సరదాగా సముద్రం చూడడానికి వెళ్ళిన వాళ్ళలో కొంతమంది నీటిలోనికి తెగించి వెళ్తారు, కొందరు రాకుండా శాశ్వతంగా కొట్టుకుపోయిన వారు కూడా ఉన్నారు. సముద్రం ఒడ్డుకి పగటి వేళ వచ్చిన దానికన్నా సాయంకాలం అయ్యేసరికి చాలా వరకు ఒడ్డు దాటి మరి వచ్చేస్తుంటాయి. చంద్రులో వచ్చే మార్పులు సముద్రం మీద దాని ప్రభావం ఉంటుంది. దీన్ని హై టైడ్స్ అంటారు. ఆటు పోటు అనే మాట మనం వింటాం. సముద్రం ఒడ్డున ఏదో ఒక జీవి కనిపించిందని, అది సముద్రం అడుగున వేల అడుగులు కిందకుంటుంది, అక్కడ మాత్రం ఉంటుంది, బయటకు వచ్చి ఆడే చేపలు కావవి, డూమ్ ఫిష్ అని చెప్పన్నారు. కెరటాలు రకరకాలుగా ఉన్నాయి. కొన్నిసార్లు ఆ సముద్రం ఒడ్డున రిప్ టైడ్స్ అనేవి ఏర్పడుతుంటాయి, రిప్ కరెంట్ ఏర్పడుతూ ఉంటుంది. అటు ఇటు రెండు వైపుల నుండి అలలు వచ్చి మళ్ళీ రిటర్న్లో వెళ్తున్నప్పుడు ఒక ప్రాంతం నుండి దూసుకుని లోపలికి వెళ్తూ ఉంటుంది. ఆ ఏరియాలో కనుక మీరు నీటిలో దిగితే పర్వాలేదు, నిలబడదాం అనుకున్నా కూడా మీ కాళ్ళు ఇసుక తాకకుండా నీరు తోసుకుని వెళ్తుంది. 10 to 15 మీటర్స్ వరకు తోసుకుని వెళ్ళిపోతుంది. ఇలాగనే కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, యూనివర్సిటీ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు కూడా సముద్రం ఒడ్డుకు వెళ్తున్నప్పుడు ఆగండి, ఒక్క నిమిషం ఆలోచన చేయండి. మీకు ఈత వచ్చా రాదా? మీరు సముద్రంలో ఈదిన అలవాటు ఉందా లేదా? లేనప్పుడు సముద్రం ఒడ్డున నిలబడి ఫోటోలు తీసుకుని వచ్చేసేయండి, కానీ నీటిలో దిగే సాహసం చేయొద్దు. ప్రతి సంవత్సరం ఎంతో మంది సముద్రం చూడడానికి వెళ్ళి వారి జీవితాలు పోగొట్టుకున్నట్టుగా న్యూస్ పేపర్స్లో, న్యూస్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో అనేక సార్లు ఇట్లా వినబడుతూనే ఉంది. ఎప్పుడైనా ఎక్కడైనా నీటిలో పొరపాటున జారిపడ్డారంటే ఈ రెండు చేతులు ఒక చేయి తర్వాత ఒక చేయి ఆడిస్తూ ఉండాలి. భయపడిపోయి ప్యానిక్ అయిపోయి స్పీడ్గా ఆడించడం వల్ల ఎక్కువ టైర్డ్ అయిపోయి త్వరగా మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒక చేయి నీటిని కిందకి తోసేయడమే, ఒక చేతిని అన్న తర్వాత మరొక చేతిని. అప్పుడు మీరు తేలి ఉంటారు. ఏదో ఈత నేర్చుకోవాలి, స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఏకంగా సముద్రంలో ఈత నేర్చుకోవడానికి వెళ్ళకండి, సముద్రంలో స్విమ్మింగ్ నేర్చుకోవద్దు. అందుకే స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర, స్విమ్మింగ్ నేర్పించే కోచ్ దగ్గరకు వెళ్ళి జాగ్రత్తగా నేర్చుకుని ఆ తర్వాత ఎలాంటి నీటిలో అయినా ఈదగలుగుతున్నాను అప్పుడు సముద్ర నీటిలోనికి వెళ్ళొచ్చు. ఎందుకంటే మీకు ఈదగలిగేటువంటి కెపాసిటీ ఉందని తెలిసిన తర్వాత చేయండి ఆ పని. ప్రమాదాలు పొంచి ఉన్నాయి, జాగ్రత్త పడండి. సముద్ర తీర ప్రాంతానికి వెళ్తున్న వారందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్, స్నేహితులకు షేర్ చేయండి. ఖచ్చితంగా జాగ్రత్తలు కూడా పాటించండి. సముద్రంలో నీరు ఎక్కువ, భూమి తక్కువ. 71% వాటర్ భూమిని ఎప్పుడూ ముంచేసి ఉండాల్సింది, కానీ సముద్రపు నీరు భూమి మీదకి రాకుండా దానికి సరిహద్దు పెట్టాంట. ఆ సరిహద్దే ఇసుక. అలాగే నీ శత్రువులు ఎంత ఆగ్రహించినా నీ మీద పడకుండా నీ శత్రువులకు నీకు మధ్యన దేవుడు సరిహద్దును పెట్టి నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. సముద్రం పైన నడవగలిగిన వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉన్నారా అంటే ఆయన ఒకే ఒకరు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. సముద్రం నడవడం ఎంత ఆశ్చర్యం! నీ సమస్యలనే సముద్రంను దాటి వెళ్ళేలా చేస్తాడు. దేవుని దయలో మీరంతా కాపాడబడుదురుగాక.